దుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇంటర్గ్లోబ్, ఏవిఐ, జియో ఫైనాన్షియల్, టీసీఎస్, విప్రో, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా కోల్ ఇండియా, హిందాల్కో, టాటా స్టీల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ రత్నాకర్ గారు. గుడ్ మార్నింగ్ అమ్మ. గుడ్ మార్నింగ్ అండి. సార్, మరి చూసినట్లయితే ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే మరి లాభాల్లోనే ప్రారంభమయ్యాయి కదా, మరి అది ఇలానే కొనసాగే అవకాశం ఉందా? అసలు ఈ రోజు మార్కెట్లు ఎలా ఉండే అవకాశం ఉంది సార్? అంటే మొన్నటిదాకా యుఎస్, ఇరాన్ వారు, క్రూడ్ ఆయిల్ సడన్ ఇంక్రీజ్, ఎల్పిజి అనేది ఇండియా గవర్నమెంట్ లేకపోవడం అనేది వాజ్ ఎ హ్యూజ్ నెగటివ్. ఇప్పుడు పాజిటివ్ ఏం జరిగింది ఏంటంటే ఇండియా వాజ్ ఏబుల్ టు గెట్ ఎల్పిజి సిలిండర్ డేటా అక్కడి నుంచి మన రిజల్ట్స్ వచ్చాయి కదండి. అండ్ ఇరాన్ అలౌడ్ మెనీ ఆఫ్ దెమ్ టు కంటిన్యూ. ఇట్ హస్ సీన్ ఎ వెరీ పాజిటివ్ సైడ్ అండి. ఓవరాల్ గా ఇట్ హస్ సీన్ వెరీ పాజిటివ్. దీని ఎఫెక్ట్ ఏంటంటే యుఎస్ మార్కెట్స్ హావ్ ఇంప్రూవ్డ్, జపాన్ మార్కెట్స్ హావ్ ఇంప్రూవ్డ్, చైనీస్ మార్కెట్స్ హావ్ ఇంప్రూవ్డ్. ఆ సెంటిమెంట్ కంటిన్యూడ్ ఇన్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్. అది ఇప్పుడు మంచి ఆపర్చునిటీ ఫర్ మెనీ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్. కొద్దిగా ఐడెంటిఫైడ్ సెక్టర్స్ లో ఎక్కడైతే వాల్యూ పడిందో ప్లీజ్ బై ద స్టాక్స్. గుడ్ ఆపర్చునిటీ టు టేక్ గుడ్ ప్రాఫిట్స్ ఫ్రమ్ హియర్ ఆన్. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు సార్ బెంగళూరు నుంచి. చంద్రమౌళి గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. చంద్రమౌళి గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎటర్నల్ స్టాక్ గురించి తెలుసుకున్నాను అనుకుంటున్నాను. ఎటర్నల్ మేడం 310 లో కొన్నాను. 2000 షేర్స్ ఉన్నాయి. మా ప్రైస్ వస్తుందా అడుగుదామని కాల్ చేసింది మేడం. ఓకే అండి. సార్, ఇప్పుడు అడ్వాన్స్ యావరేజ్ తీసుకోండి సార్, గుడ్ ఆపర్చునిటీ. ఇంకొద్దిగా తీసుకోవచ్చు మీరు, దర్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. అండ్ ఓవరాల్ గా పాజిటివ్ మార్కెట్ సెంటిమెంట్ అయితే ఉంది. అయితే ఈ క్వార్టర్ లో ఈ 2 వీక్స్ అంటే 1 వీక్, లాస్ట్ 1 వీక్ ఎల్పిజి అవుట్ లో వాళ్ళ టాప్ లైన్ ఏమైనా దెబ్బపడిందా అనేది ఒకటే చెక్ చేయాలి. కానీ ఓవరాల్ మార్కెట్ ఇస్ లుకింగ్ వెరీ వెరీ పాజిటివ్ ఫర్ రిటర్న్స్ ఇస్ కన్సర్న్ అండి. అట్లీస్ట్ నెక్స్ట్ 2-3 quarters ఇట్ విల్ డూ వెల్. ఇట్స్ ఎ గుడ్ మొమెంటమ్ స్టాక్, బట్ నాట్ ఏ లాంగ్ టర్మ్. ఇమీడియట్ లాంగ్ టర్మ్ మేము రికమెండ్ చేయట్లేదు. షార్ట్ టర్మ్ మూమెంట్ ని మీరు అడ్వాంటేజ్ తీసుకోండి అని చెప్తున్నాను నేను. రైట్ సార్, అలాగే పట్టాభి గారు అడుగుతున్నారండి, డిసిఎం శ్రీరామ్ ఇండస్ట్రీస్ లాంగ్ టర్మ్ కి తీసుకోవచ్చా అని అడుగుతున్నారండి. అండ్ డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ దట్ ఈస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. అంటే ఇప్పుడు రైట్ ఆపర్చునిటీ. మీరు 1 to 2 years లో యూ విల్ సీ 20-40% జంప్ ఇన్ ద స్టాక్ అంటే తీసుకోవచ్చు. రైట్ సార్, అలాగే కిరణ్ గారు అడుగుతున్నారండి, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ప్రెసెంట్ కొనొచ్చా అని అడుగుతున్నారండి. పంజాబ్ సింధ్ బ్యాంక్ నాట్ ఇన్ ఓవరాల్ లైన్ లైట్ అంటే మీకు ఆపర్చునిటీ చూస్తే మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ రికమెండేషన్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ కానీ కెనరా బ్యాంక్ లోనూ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనూ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. కెనరా బ్యాంక్ స్టిల్ పీపుల్ ఆర్ లుకింగ్ వెరీ పాజిటివ్. మీరు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అంటే కెనరా బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేసి యూ విల్ సీ వెరీ పాజిటివ్ అవుట్కమ్స్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి రామారావు గారు కాల్ చేశారు. రామారావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో, నమస్తే సార్. ఎఫ్ఎంఎస్ ఫార్మా ఒకటి, యాక్విటాస్ కెమికల్స్ కి 2 ఈ రేట్ లో కొనవచ్చు. తీసుకోవచ్చు సార్. సడన్ గా మనకి స్పెషాలిటీ కెమికల్స్ మీద ఒక 2 years బ్యాక్ మంచి గ్రోత్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఫార్మా అండ్ కెమికల్స్ మీద కూడా ఆపర్చునిటీ ఉంది. ఈ ఇయర్ దే ఆర్ సీయింగ్ వెరీ పాజిటివ్ అవుట్కమ్. 1 year పీరియడ్ సార్, అంటే 26-27 ఫైనాన్షియల్ ఇయర్ లో యూ విల్ సీ గుడ్ రిటర్న్. ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ అనదర్ 4-5 years, బట్ ఈ కరెంట్ నెక్స్ట్ 1 year ఇట్ ఈస్ గోయింగ్ టు సీ గుడ్ పాజిటివ్ రిజల్ట్ సార్. రైట్ సార్, రాజమండ్రి నుంచి మరో కాల్ ఉన్నారు. పద్మిని గారు కాల్ చేశారు. పద్మిని గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. ఓకేనండి, నా దగ్గర బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయండి. 980 యావరేజ్ లో షేర్స్ ఉన్నాయి. అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ ఫ్రెష్ గా తీసుకోవాలనుకుంటున్నాను. ఈ రెండిట్లో ఏది బెటర్? అంటే బజాజ్ ఫైనాన్స్ కేసులో యావరేజింగ్ అండి, అంటే కొంచెం కింద పడినప్పుడు ఏమైనా ఉంటుందని.
శ్రీరామ్ ఫైనాన్స్ ఫ్రెష్ గా తీసుకోవాలనుకుంటున్నానండి. ఈ రెండిట్లో ఏది బెటర్ స్టాక్ అంటారు? అలాగే CG పవర్, Q పవర్ తీసుకోవచ్చండి ఫ్రెష్ గా? ఓకే, బజాజ్ ఫైనాన్స్ ఆల్రెడీ హెవీ వెయిట్ లీడర్ ఇన్ ద మార్కెట్ అండి. ఇప్పుడు ఓవరాల్ ఎకనామిక్ ఇంపాక్ట్ అంటే ఈ వార్ ఎఫెక్ట్ వలన అందరూ ఇన్ఫ్లేషనరీ ఇంపాక్ట్స్ ఉంటాయి అని చెప్పి అంటున్నారు. అంటే పాజిటివ్ ఆఫ్ లోన్ బుక్ సైజ్ గ్రోత్ విల్ బి లిమిటెడ్ అనేది చాలా మంది వచ్చిన పర్వ్యూ అండి ఓవరాల్ గా. బట్ వీ హావ్ టు సీ హౌ మార్కెట్ ఈస్ పర్వ్యూ. బట్ ఇఫ్ యూ కంపేర్ బజాజ్ ఫైనాన్స్ విత్ శ్రీరామ్ ఫైనాన్స్, Shriram Finance can do better in terms of return compared to Bajaj Finance. Mere fresh entry into that is very good. And the power sector, long drawn process, another 5 to 6 years, they will continue to do well. Please go ahead. Mere repeat under stocks kuda manchi stocks. Please buy. సార్ ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. గణేష్ గారు కాల్ చేశారు. గణేష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. రత్నాకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర అదానీ పోర్ట్స్ అండ్ GMR ఎయిర్పోర్ట్ 10% లాస్ లో ఉన్నాయండి. అవి ఇప్పుడు పెరగట్లేదు కదా, అందుకనండి. హలో, GMR ఎయిర్పోర్ట్ విల్ డూ వెల్ అండి. లాంగ్ టర్మ్ స్టాక్ మీకు 4 to 5 years లో 3 to 4 times పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే GMR కి భోగాపురం ఎయిర్పోర్ట్, మన హైదరాబాద్ అండ్ కీలకమైన ఢిల్లీ ఎయిర్పోర్ట్స్ 3 ఉన్నాయి. అండ్ ఇక్కడ వాల్యూమ్ గ్రోత్ హెవీగా ఉందండి. అండ్ వాళ్ళు ఇనిషియల్ గా లాస్ట్ 10 years లాసెస్ లో ఉన్నారు. నౌ దే టర్నింగ్ ప్రాఫిటబుల్. వాల్యూమ్ గ్రోత్ ఉంది. ఇప్పుడు టెంపరీగా డిప్ ఉందంటే ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ టు యావరేజ్ అవుట్. ఇది రియల్లీ మీకు 5 to 6 years లాంగ్ టర్మ్ స్టాక్, గుడ్ ఆపర్చునిటీ. అదానీ పోర్ట్ కూడా అంతేనండి. ఫర్ టైం బీయింగ్ అది నెగిటివ్ లో ఉంది, ఎందుకంటే వరల్డ్ ఎకనామిక్ మ్యాక్రో ఎఫెక్ట్ మూలంగా. But it is going to do well for a long term basis. Please buy and hold it, sir. Short term momentum stock అయితే కాదు, 1 year, 2 months, 3 months స్టాక్ అయితే కాదు సార్. ఇది 5 to 6 years లాంగ్ టర్మ్ స్టాక్ ఇది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. రావు గారు శ్రీకాకుళం నుంచి కాల్ చేశారు. రావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే బోత్ ఆఫ్ యూ. నమస్తే అండి, అడగండి. భారతీయ ఎక్సాకాల్ తర్వాత కార్పొరేట్ టెక్నాలజీ, ఈ రెండింటి యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటది? షార్ట్ టర్మ్ కి ఈ స్టేజ్ లో తీసుకోవచ్చా, లేదా బయింగ్ ప్రైస్ చెప్పగలరు? సార్ షార్ట్ టర్మ్ కి అయితే వద్దు సార్, ఎందుకంటే నెక్స్ట్ 3 months కూడా కొద్దిగా వాలటాలిటీ ఉంది మార్కెట్ స్టెబిలిటీ కోసం. అండ్ మార్కెట్ ఎందుకంటే AI డైరెక్షన్, ఈ వార్ డైరెక్షన్, మన డాలర్ అండ్ ఆయిల్ డైరెక్షన్, ఇప్పుడు ఇరాన్ ని బాగా కొట్టారు వీళ్ళు. దీని ఆయిల్ ఇంపాక్ట్ ఏంటనేది మనకి నెక్స్ట్ 15 days లో తెలుస్తుంది. ఎంత ఎఫెక్ట్ అయింది, ఎంత ఓవరాల్ ఆయిల్ ఇంపాక్ట్, బ్యారెల్ తగ్గుతోంది డిమాండ్ సప్లైలో అనేది. అండ్ థర్డ్, IT ఇండస్ట్రీ కూడా ఇంపాక్ట్ ఉంది. కాబట్టి కరెంట్లీ వీఆర్ నాట్ రికమెండింగ్ ఎనీ IT స్టాక్స్ టు బై. దాని వల్ల మీరు విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, TCS కానీ తీసుకోమంటున్నాం యాజ్ ఎ సేఫ్ బెట్, బికాస్ దే డిడ్ వెల్ డ్యూరింగ్ బ్యాడ్ టైమ్స్. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. బెంగళూరు నుంచి హరినాథ్ గారు కాల్ చేశారు. హరినాథ్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. మేడం, అనంతరాజు తర్వాత LT ఫుడ్. IIT ఫుడ్, LT ఫుడ్. ఓకే. అనంతరాజ్ బోత్ ఆర్ గుడ్ స్టాక్స్ అండి. బట్ కరెంట్లీ రికమెండ్ చేయట్లేదు. అట్లీస్ట్ మీరు షార్ట్ టర్మ్ 3 to 6 months చూసినప్పుడు వీఆర్ నాట్ సీయింగ్ వెరీ పాజిటివ్ అవుట్కమ్. మీరు 1 to 2 years చూస్తాను, వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేస్తానంటే గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఫర్ షార్ట్ టర్మ్ మూమెంటం ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎ పాజిటివ్ ట్రాజెక్టరీ, బోత్ ఆఫ్ దెమ్. రైట్ సార్, అలాగే ఆనంద్ గారు అడుగుతున్నారండి, బేయర్ కార్ప్ సైన్స్ అండ్ ఎరిస్ లైఫ్ సైన్స్ లాంగ్ టర్మ్ కి తీసుకోవచ్చా, అలాగే ఫ్రెష్ బయింగ్ ప్రైస్ చెప్పండి అని అడుగుతున్నారు సార్. లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు అండి. ఫ్రెష్ బయింగ్ ప్రైస్ ఇప్పుడున్న బయింగ్ ప్రైస్ ఇస్ రియలీ గుడ్. యాక్చువల్ గా దిస్ ఇస్ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే సార్ అందులో తగ్గటం ఎక్కడం అనేది లేదు. ఇట్స్ ఎ గుడ్ టైమ్ టు బై ద స్టాక్. ప్లీజ్ బై ద స్టాక్ రైట్ నౌ. రైట్ సార్, అలాగే మరి అసలు ప్రెసెంట్ అసలు ఏ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయంటే ఏం చెప్తారు సార్? సెక్టర్ చెప్పారండి అందరు కూడా. ఆటో ఇండస్ట్రీ, బ్యాంకింగ్ ఇండస్ట్రీ నెక్స్ట్ 3 months ఇస్ గోయింగ్ టు డూ వెల్. ఈ రెండింటికి మంచి ఫ్యూచర్ ఉంది. మిగతా సెగ్మెంట్స్ వెయిట్ అండ్ వాచ్ అన్నారు అందరు కూడా. ఎందుకంటే కన్స్యూమర్ సైడ్ ఇన్ఫ్లేషనరీ ఇంపాక్ట్, ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంపాక్ట్, ఇరాన్ లో వాళ్ళు చాలా ప్లేసెస్ ని ఇబ్బంది పెట్టారు. సో ఈ ఆయిల్ ఇంపాక్ట్ $100 అబోవ్ కంటిన్యూ అవుతే మాత్రం ఇండియా ఇన్ఫ్లేషన్ ఇస్ గోయింగ్ టు బి నెగిటివ్. $60 నుంచి $100 మూవ్ అయిందండి. అండ్ రూపీ కూడా 91 నుంచి ఇప్పుడు 93కి స్లోగా మూవ్ అవుతుంది.
దీస్ ఆర్ నెగటివ్స్ అండి. ఫర్ టైమ్ బీయింగ్ కన్స్యూమర్, రియల్ ఎస్టేట్, క్యాపెక్స్ రిలేటెడ్ లిక్విడిటీ తగ్గుతుంది, స్టాక్ మార్కెట్ లో ఎఫెక్ట్ ఉంటుంది అని వద్దంటున్నారు. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు. అనకాపల్లి నుంచి విశ్వనాథ్ గారు కాల్ చేశారు. విశ్వనాథ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. ప్రెజెంట్ రేట్లో ఫెడరల్ బ్యాంక్ కి టాటా స్టీల్ కొనుక్కోవచ్చా అండి ఒక 6 months ఆరిజిన్? ఫెడరల్ బ్యాంక్ ఈజ్ హైలీ రికమెండెడ్ సార్. చాలా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. టాటా స్టీల్స్ మెటల్ ఇండస్ట్రీ లాస్ట్ 1.5 years has not picked up అదర్ దెన్ గోల్డ్ అండ్ సిల్వర్. మీరు చూసుంటే కాపర్, అల్యూమినియం కూడా అలానే ఉంది. ఓవరాల్ రియల్ ఎస్టేట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ స్పెండ్స్ తగ్గాయంటే ఓవరాల్ గా స్టేబుల్ గ్రోత్ ఉందంటే ఎక్స్పోనెన్షియలీ 20-30% గ్రోత్ లేదు. స్టీల్ ఇండస్ట్రీ కరెంట్ గా మేము అవాయిడ్ చేయమని అంటున్నాం. అంటే ఇఫ్ యూ లుకింగ్ ఫర్ డీసెంట్ జంప్ ఇన్ యువర్ వాల్యుయేషన్ ఇన్ గ్రోత్, అవాయిడ్ టాటా స్టీల్ రైట్ నౌ. దాని రోజులు మీరు ఆటో స్టాక్స్ మీద పెడితే ఇట్ విల్ డూ బెటర్ అంటే. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. చైతన్య గారు గుడివాడ నుంచి కాల్ చేశారు. చైతన్య గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. సార్ రత్నాకర్ గారు నమస్తే అండి. ఎప్పుడు మైక్రో స్టాక్స్ గురించి అడుగుతుంటా కదా, ఈసారి కూడా అదే. అయితే ఈసారి ఎక్స్ గ్రూప్ స్క్రిప్ట్ బిఎస్సి లో దాని గురించి చదివాను. అర్చిత్ ఆర్గానోసిస్ అని ఒకటి ఉంది. అది వాళ్ళకి ఎస్టిక్ యాసిడ్ రా మెటీరియల్. సరే, ఎస్టిక్ యాసిడ్ అంటే క్రూడ్ ఆయిల్ నుంచి వస్తుంది కాబట్టి నెగిటివ్, కానీ ప్రమోటర్ స్టేక్ కంటిన్యూస్ గా ఇంక్రీజ్ చేస్తున్నారు, ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నాయి. వాళ్ళ కస్టమర్లు, క్లయింట్లు కూడా యూపీఎల్, ఐఓఎల్ కెమికల్స్ ఉంది. నెక్స్ట్ వాళ్ళకి మన పొలాల్లో కొట్టే గడ్డి మందుకు రా మెటీరియల్ తయారు చేస్తున్నారు, ఐబ్రూప్రోఫెన్ టాబ్లెట్ కి రా మెటీరియల్ తయారు చేస్తున్నారు, అదొక స్టాకు. నెక్స్ట్ గోదావరి బయో రిఫైనరీ, మీకు తెలిసిందే, చూస్తానికి ఇథనాల్ కంపెనీలా కనపడుతుంది కానీ క్యాన్సర్ పేటెంట్లు, బయో కాంపౌండ్స్, ఇంకా చాలా చాలా రకాల కెమికల్స్ ఉంది, అదొక కంపెనీ. మూడోది ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రా అని ఉంది. చూస్తానికి ఓన్లీ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలా కనపడుతుంది కానీ లోపలికి వెళ్ళి స్టడీ చేస్తే అసలు వాళ్ళ జాయింట్ వెంచర్లు చూస్తుంటే మెగా కంపెనీతో జాయింట్ వెంచర్లు ఉన్నాయి, నాగార్జున కన్స్ట్రక్షన్ తో జాయింట్ వెంచర్లు ఉన్నాయి, ఇంకా ఢిల్లీలో, గుజరాత్ లో జాయింట్ వెంచర్లు ఉన్నాయి. ఇది కాక ట్రాన్స్మిషన్ సెక్టర్ లో కేఈసీ తో జాయింట్ వెంచర్లు ఉన్నాయి ఇండియాలో. ఇవన్నీ కాక మళ్ళీ అమెరికాలో ఏదో ఒక కంపెనీ తోటి బిఎస్ఎస్ సెగ్మెంట్ తో జాయింట్ వెంచర్ ఉంది. దానికి సంబంధించిన ప్రొడక్షన్ వచ్చే క్వార్టర్ నుంచి వస్తుంది, పూణేలో ప్లాంట్ ప్రొడక్షన్ వస్తుందని చెప్పారు. ఈ 3 స్టాక్స్ కొద్దిగా చెప్పండి సార్. సార్ ఓవరాల్ గా మీరు చెప్పిన 2 సెగ్మెంట్స్ కూడా గ్రోత్ లిమిటెడ్ గానే ఉంది సార్. అందరూ పెడుతున్నారు జాయింట్ వెంచర్స్ కానీ మనీ ఫ్లో లేదు. మరి టెక్నికల్ చూడాల్సిన దర్ ఇస్ నో మనీ ఫ్లో. గవర్నమెంట్ ఫోకస్ ఇస్ వెరీ లిమిటెడ్. ఈ 2 కూడా గవర్నమెంట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్. మీరు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ బడ్జెట్ చూసినప్పుడు దే హ్యావ్ ఎ లార్జర్ విజన్ బట్ ద స్పెండ్ వాజ్ వెరీ 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 స్మాల్ అండి. సో అందుకని అది పెన్నీ స్టాక్, అదే స్మాల్ స్టాక్ గానే ఉంది కానీ ఇట్ హాస్ నాట్ గ్రోన్ బిగ్. మీకు లాంగ్ టర్మ్ పేషెంట్స్ ఒప్పుకుంది, ప్రమోటర్స్ ఆర్ గుడ్, వీ కెన్ ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ అనుకుంటే కాల్ తీసుకోండి సార్. షార్ట్ టర్మ్ ఐఎమ్ నాట్ సీయింగ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇన్ దట్ సెగ్మెంట్ unless they are doing 200 to 500 crores top line. Let us not look into this stock sir currently. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి సంధ్య గారు ఉన్నారు. సంధ్య గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. ఫ్రాంక్లిన్ ఇండస్ట్రీస్ ఒకటి అండి, టాటా కన్స్యూమర్ అండ్ లారెన్స్ ల్యాబ్స్ అండి, ఎలా ఉన్నాయండి? All 3 stocks are good అండి. టాటా కన్స్యూమర్, లారెన్స్ ల్యాబ్స్ is definitely clear winners for you అండి. కమింగ్ డేస్ లో they are going to do well. The third company is also good అండి, బట్ స్లో గ్రోత్ ఉంటుంది. అండ్ మీరు ఇంకా యావరేజ్ అవుట్ చేసుకోవాలి, ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కంటిన్యూ ఇన్వెస్ట్ ఇన్ లారెన్స్ ల్యాబ్స్ అండ్ టాటా కన్స్యూమర్ టు సమ్ ఎక్స్టెంట్ అండి. ప్లీజ్ కంటిన్యూ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ ఎ సిప్ అండ్ యూ విల్ సీ వెరీ పాజిటివ్ అవుట్కమ్ ఇన్ కమింగ్ డేస్. రైట్ సార్, అలాగే మోహన్ కుమార్ రాజు గారు అడుగుతున్నారండి, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి అని అడుగుతున్నారు సార్. Sir, current price point is very good అండి. No need to relook into that. Please enter right now and you will see very positive outcome. But this is 2 years stock sir, to see real outcome of this particular impact. Current next 3 to 6 months you will not see larger impact, but 2 years you will see wonderful outcomes అండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. శివప్రసాద్ గారు గుంటూరు నుంచి కాల్ చేశారు. శివప్రసాద్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఎన్సిటీ రేట్లో కొనుక్కొస్తాను మేడం. ఓకే, ఏ స్టాక్ సార్? ఏ స్టాక్? కంపెనీ సార్ ఈ స్టాక్ గుడ్ స్టాక్ సార్. మీరు ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు, లేదంటే మీరు ఆల్రెడీ ఎంటర్ అయితే యావరేజ్ చేసుకోండి. నెక్స్ట్ 3 to 6 months ఇట్ విల్ గివ్ డీసెంట్ రిటర్న్స్ అంటే మీకు.
రైట్ సార్. అలాగే దేవి కుమార్ గారు అడుగుతున్నారండి, జిలెట్ అండ్ సైమన్స్ ఎంట్రీ పాయింట్ చెప్పమంటున్నారు సార్. మేడం ఇప్పుడు జిల్లెట్ ఆల్రెడీ హైయర్ సైడ్ ఉంది. ఫర్దర్ గ్రోత్ కొద్దిగా ఇబ్బంది, ఎందుకంటే కాంపిటీటర్స్ అన్ని పెరిగారు. సిమెన్స్ ఈజ్ అ గుడ్ ఆపర్చునిటీ, బట్ వాళ్ళు ఏఐ ఏరియాలో వెళ్తున్నారా లేదా అని చూస్తున్నాం మేము. స్కిల్ డెవలప్మెంట్ ఏరియాలో వెళ్ళి ఇబ్బంది పడ్డారు. స్టాక్ బీటింగ్ 1 year బ్యాక్, బట్ ఇట్ ఈస్ పిక్డ్ అప్ అగైన్ బ్యాక్ అండి. యూ కెన్ బై రైట్ నౌ. జిల్లెట్ అయితే ఐ విల్ ఆస్క్ యూ టు హోల్డ్, ఎందుకంటే ఐ హావ్ నాట్ సీయింగ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇన్ దట్ ఏరియా. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి రమణమూర్తి గారు కాల్ చేశారు. రమణమూర్తి గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆటో ఇండస్ట్రీలో బాగున్నాయని, సో ఆటో ఇండస్ట్రీలో ఏది పికప్ చేసుకోమంటారు లాంగ్ టైం కి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇద్దరు ఉన్నారు సార్, టాటా, మన మహేంద్ర. బోత్ ఆర్ గోయింగ్ టు డూ వెల్. ఈ రెండింటి కూడా ఓఎం మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా దే ఆర్ గోయింగ్ టు డూ వెల్. ఎందుకంటే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ విత్ న్యూ వెహికల్ ఎవ్రీ ఇయర్. 3 to 4 న్యూ వెహికల్స్ పట్టుకొస్తున్నారు, అండ్ దే ఆర్ సీయింగ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇన్ ఆల్ ద న్యూ వెహికల్స్. ఓల్డ్ వెహికల్స్ లో డీ గ్రోత్ ఉందండి. మీకు హోండా అందుకనే ఎఫెక్ట్ పడింది. హోండా న్యూ వెహికల్స్ తీసుకురాకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంది. మారుతి ఎనీవే క్లియర్ లీడర్ ఇన్ ద మార్కెట్. వాళ్ళ న్యూ పోర్ట్ఫోలియో ఈవీ ఫోకస్ హాస్ బిన్ స్టిల్ లో, వేర్ మహేంద్ర అండ్ టాటా టేకన్ ఏ క్లియర్ విన్. మీరు చూసుంటే టాటా మోటార్స్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ హాస్ గాన్ మచ్ అబౌవ్ దాన్ టీసీఎస్ వాళ్ళ ప్రాఫిటబిలిటీ చూస్తే. సో దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. నెక్స్ట్ 2 years ఇట్ ఈస్ సీయింగ్ వెరీ పాజిటివ్ అవుట్కమ్ అండి. రైట్ సార్. అలాగే మరి ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ఇది గుడ్ ఎంట్రీ పాయింట్ అండి. అండ్ మీరు క్రియేట్ ఏ పోర్ట్ఫోలియో, ఒక 10 lakhs ఉంటే 1 lakh చొప్పున ఒక 5 companies పోర్ట్ఫోలియో చేయండి, 2 lakhs చొప్పున. ఎస్పెషలీ ఇన్ దిస్ బ్యాంకింగ్ స్టాక్ కానీ, ఆటో ఇండస్ట్రీ కానీ, 1-2 కన్స్యూమర్ ఫార్మా ఇండస్ట్రీ కానీ. దే ఆర్ గోయింగ్ టు డూ ఎక్స్ట్రీమ్లీ వెల్. పోర్ట్ఫోలియో అప్రోచ్ విల్ మేక్ యువర్ రిటర్న్స్ అట్లీస్ట్ 20 to 30% అండి, కంపేర్ టు ఫిక్స్డ్ డిపాజిట్. అండ్ రైట్ ఆపర్చునిటీ, ఇంత మార్కెట్ పట్టడం అనేది ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ.